మరణాత క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామమున ఏకీభవించిన వారందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఆదివార దినమందు, ఈ ఆరాధన దినమందు దేవుని వాక్యమును వినుటకును వీక్షించుటకును ఏకీభవించిన ప్రియమైన దేవుని పిల్లలారా, మోషేసు ఉపవాస ధ్యానముల కాలములో 5వ దినములోనికి పరిశుద్ధాత్మ తండ్రి మనలను ప్రవేశపెట్టారు. కనుక దేవుడు మనకిచ్చిన క్రమమును బట్టి నిర్గమకాండము 5వ అధ్యాయము మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. నిర్గమకాండము 5వ అధ్యాయం గురించి క్లుప్తముగా మనము దాంట్లోని సారాంశాన్ని మనం క్లుప్తముగా చెప్పుకుంటే, 4వ అధ్యాయంలో దేవుడు మోషేను బలపరిచి ధైర్యపరచి తన అన్నయ్య అయిన అహరోను దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి నడిపించిన పిమ్మట దేవుడు సెలవిచ్చినట్లుగా మోషే అహరోనులైన వారు ఫరోతో మాట్లాడడానికి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. దేవుడిలాగున మమ్ములను ఆయన ఆరాధించడానికి, సేవించడానికి 3 దినములంత ప్రయాణము మరి చేసి పలానా స్థలమునకు వచ్చి మమ్మల్ని ఆరాధించమని, ఆయన ఆరాధించమని మాకు సెలవిస్తున్నారు అని చెప్పినప్పుడు ఫరో రాజు దానికి అంగీకరించకుండా తృణీకరించి, అలాగే దేవజనులై ఉన్న ఇశ్రాయేలీల మీద మరి వారు సోమరితనానికి అలవాటు పడడానికి మోషే అహరోనులు ఇలాగున ప్రేరేపిస్తున్నారని చెప్పి వారి భారాన్ని ఇంకా అధికము చేసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో మరి దేవునితో సంవాదం చేస్తూ ఉన్నారు, లేక ఆయనతో వాదిస్తూ ఉన్నారు. నువ్వు నన్ను వెళ్ళమన్నావు, నేను వెళ్ళాను, ఫరోతో మాట్లాడాను, ఇశ్రాయేల్ని విడిపించలేదు, వారికి ఉన్న భారాలు కూడా నీవు తీసివేయలేదు అని చెప్పి మరి దేవుడు మోషే దేవునితో దేవుడైన యెహోవాతో మాట్లాడుతూ ఉండగా, లేకపోతే ఆయనతో అలాగున తన వేదన చెప్పుకుంటూ ఉండగా, మరి ఆ తర్వాత 6వ అధ్యాయంలో మోషేని మరలా బలపరచడానికి, ధీటుగా నిలబెట్టడానికి 6వ అధ్యాయంలో దేవుడు తన వాగ్దానాలనిచ్చి ఆయన్ను నిలబెట్టి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని కొన్ని ప్రాముఖ్యమైన మాటలుగా మరి వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే నేను ప్రతిరోజు దరిదాపుగా చెప్తూనే ఉన్నాను ఏమిటంటే, ముందు వాక్య చరిత్ర, ఆ తర్వాత ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన వివరణ, అటుపిమ్మట మరి అది లేక ఆ వివరణని మన జీవితానికి అన్వయించుకోవడం. కనుక వాక్య చరిత్ర ఏమిటో క్లుప్తంగా చూసాం. వివరణలోనికి వెళితే, మొదటిగా దైవాధికారము, రాజు ధిక్కారము. దైవాధికారము, రాజు ధిక్కారము అంటే ధిక్కరించుట, త్రోసివేయుట. రెండవది రాజు శాసనము, ప్రజల సంచారము. రాజు శాసనము, ప్రజల సంచారము. మూడవదిగా మనం ఇక్కడ పరిశీలిస్తే, మూడవ విషయం ఏమిటయ్యానంటే, మోషే వేదన, ప్రార్థన, దేవుని బోధన. మోషే వేదన, ప్రార్థన, దేవుని బోధన అంటే ఆయన బోధించడం. ఈ మాటలతోనే ఈ అధ్యాయాన్ని ధ్యానించాలి అని ఏమి ప్రత్యేకముగా ఇలాగున ఇదొక నియమమేమీ కాదండి. దేవుడిచ్చిన వాక్యాన్ని దేవుని ఆత్మ వారికి అనుగ్రహించిన నడిపింపు ప్రకారము, వెలిగింపు ప్రకారము ధ్యానించుకోవచ్చును. కానీ దేవుని ఉద్దేశానికి భిన్నముగా దానిని గురించి మనం ఆలోచించకూడదు. అది మనం జాగ్రత్తగా చేయాల్సిన పని.
అందుకే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుచు వివరించుకోవాలి తప్ప మరి దేవుని యొక్క ఉద్దేశానికి, ఆయన ఆ వాక్యం రాయించిన ఉద్దేశానికి భిన్నముగా మనం ఆలోచించకూడదు. ఉదాహరణకి ఎవరినో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు అని అంటే ఇంకెవరు దేవుణ్ణి చూడలేరు అనే మాట మనం చెప్పకూడదు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరనుంది కదా. అలాగే యోహాను 1:18 ఆయన తండ్రి రమ్మున అనుకొని అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచునని కూడా ఉన్నది కదా. కనుక వాక్యాన్ని ఒక కోణంలోనే మనం ఆలోచించి మిగతా అనుభవాలని లేనట్లుగా చెప్పకూడదు, కానీ మనం సరిగా అర్థం చేసుకొని బోధించాలి. సరే, వాక్య వివరణలోనికి వెళితే దైవ అధికారము, రాజు ధిక్కారము. దేవుడు సర్వాధికారి, ఇది మొదటి విషయం. దేవుడు తన అధికారాన్ని మోషేకి ఇచ్చారు, ఇది రెండవ సంగతి. మోషే తనకున్న అధికారాన్ని అంటే దేవుడు తనకు చెప్పిన మాటల్ని మరి అహరోనుకి ఇచ్చారు, ఇది మూడవ సంగతి. ఇలాగున్న దేవుడు తర్వాత మోషే తర్వాత అహరోనును బట్టి దేవుని యొక్క ఆజ్ఞ లేక దేవుని యొక్క అధికారం ఏమిటో, దైవాధికారము ఏమి సెలవిస్తున్నదో ఆ దినములలో ఫరో రాజుకి వెల్లడి చేయబడింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ నేటి కాలంలోనైనా కూడా మరి ఎవరైనా దైవ బోధకులైన వారు ఎవరైనా దేవుని దగ్గర నుంచి అందుకొని అందించేవారిగా ఉండాలి. చూసారా, ఒక విధముగా ఫరో రాజుకి దేవుడు మోషే అహరోనుల ద్వారా సువార్త చెప్పిస్తున్నారు. హెబ్రీయుల దేవుడైన యెహోవా ఆయనను సేవించడానికి మరి ఇశ్రాయేలీయులైన వారిని మరి పంపించమని అడుగుతున్నారు అని ఒక దైవ సంబంధమైన వార్త, ఒక మంచి వార్త, ఒక సువార్త, ఒక చల్లని వార్త తెలియచేస్తున్నారు. కాబట్టి దేవునిని సేవించాలి అనే మాట ఎవరినైనా, ఏ ప్రజానికాన్నైనా వారు ఏ మార్గాలలో ఉన్నా మరి ఆ సమయములో వారిని అది కదిలించాలి. దేవుడు అనగానే ఎవరైనా భయభక్తులు చూపించాలి. అలాగుని ఫరో రాజు చూపించినట్లుగా కనబట్టలేదు. ఆ కాలపు చరిత్ర చూస్తే ఫరో రాజునే ఐగుప్తీయులు ఒక దేవుళ్లాగా చూసేవారు. వారి నమ్మకం ఏంటంటే దేవతలందరూ కూడా, దేవుళ్ళందరూ కూడా వారి ప్రక్కనే ఉంటారు అని నమ్మేవాళ్ళు. ఈ రాజు అనేవాడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎప్పుడైనా ఉండగలడు అన్నట్లుగా నమ్మేవారు. చరిత్రను బట్టి మనం తెలుసుకోవచ్చు. అందుచేత ఈ దైవాధికారాన్ని మరి రాజు ధిక్కరిస్తున్నారు. యెహోవా ఎవడు నేను ఆయన మాట వినడానికి అని అంటున్నాడు. నేటి కాలంలో కూడా దేవుని యొక్క సువార్తని లేక ఆయన మన జీవితంలో జరిగించిన కార్యముల యొక్క సాక్ష్యాన్ని తృణీకరించేవారు చాలామంది ఉంటారు. మరి ఒకవేళ ఈ యొక్క ఫరో యొక్క అంతరంగములో అతిశయము అనేది లేకపోతే ఖచ్చితంగా నీ దేవుడిని నీవు ప్రార్థించయ్యా అని చెప్పేవాడు, సేవించడానికి వెళ్ళండి అని చెప్పేవాడు. తర్వాతి కాలంలో చాలాసార్లు ఈ అద్భుతాలు 10 సూచక్రియలు ఐగుప్తులో జరుగుతున్నప్పుడు ఫరో మోషేని పిలిచి, ఇదిగో నేను పాపం చేశాను, ఈ ఒక్కమారు నన్ను క్షమించు, నీ దేవుడికి ప్రార్థించు, నాకు ఈ కీడు తొలగిపోయేటట్లుగా అని అన్నాడు కదా. కనుక మరి ఇక్కడ గమనిస్తే ఆ ఫరో రాజు యొక్క హృదయములో ఉన్న అతిశయము, ఈ అతిశయమైనా కానివ్వండి, తనకున్న రాజ్యాన్ని బట్టి అతిశయం కావచ్చు, తనకున్న అధికారాన్ని బట్టి అతిశయం కావచ్చు, తాను అనుకుంటున్న దైవానుగ్రహము, దేవుళ్ళే నా దగ్గర ఉంటారు, నేను కూడా దేవుణ్ణి అనుకునే అటువంటి అతిశయం కావచ్చు, లేక తనకున్న జ్ఞానము, ఆ రోజుల్లో
ఐగుప్తీయులకు విస్తారమైన జ్ఞానం ఉండేది. దాన్ని బట్టి జ్ఞానాతిశయం కావచ్చు, తన ప్రజలే తనకు అతిశయం కావచ్చు. ఈ అతిశయాన్ని బట్టైనా ప్రభువుని తన అంతరంగంలోనికి ఆహ్వానించడానికి అంగీకరించలేకపోయాడు. నేటి కాలంలో కూడా మరి కొంతమంది వింటున్నట్లే ఉంటారు ఏ దేవుని వాక్యాన్ని కానీ మరి ఏ మంచి మాటలనైనా వారి హృదయాలలోనికి రానివ్వరు. కారణం ఏంటంటే వారి అతిశయము అనే సింహాసనం వారికి అడ్డైపోతుంది. ఇది మంచి అని తెలిసినా కూడా, పలానా మనుషులు మంచి వాళ్ళని తెలిసినా కూడా, వారు మంచి చెప్తారు అని తెలిసినా కూడా, మంచే జరుగుతుందని తెలిసినా కూడా, మంచి చేస్తారని తెలిసినా కూడా, మరి ఒక విషయం ఉదాహరణ నేను మీకు చెప్తాను, ఒక దృష్టాంతం. హేరోదు రాజుకి బాప్తిసం ఇచ్చి యోహాను అంటే భయము ఉంది, గౌరవం ఉంది. నా మేలు కోరే చెప్తున్నాడు, నేను చేస్తున్నది తప్పని చెప్తున్నాడు అని కూడా హేరోదు రాజు మరి ఎరిగిన వాడై ఉన్నాడు. కానీ మరి ఆ సమయంలో మరి తన సహోదరుని యొక్క భార్యను తాను తెచ్చుకున్నాడు గనక ఆ సహోదరుని యొక్క భార్య కుమార్తె నాట్యమాడి బహుమానము కోరగా మరి ఆమె తల్లి చెప్పినట్లుగా సభలో నీకేమైనా ఇస్తానన్నాడు. కాబట్టి ఆ మాటను తీసేసుకోలేక తన అతిశయం, తన యొక్క అహానికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నట్లుగా మరి బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తల కొట్టించి తెప్పించి బహుమానముగా ఇచ్చాడు. చాలామంది అంతరంగాలలో దేవుడంటే, ఆయన కార్యములంటే, లేక ఆయన వాక్యం అంటే భయం ఉండొచ్చు, ఆసక్తి ఉండొచ్చు, లేక ఎంతో కొంత దాని గురించి వారు ఆలోచించవచ్చు. కానీ ఈ లోకములో వారి యొక్క అంతరంగాలలో పేరుకుపోయిన ఆ బండ, ఆ భయంకరమైన గడ్డు బండ ఏమిటయ్యానంటే ఆ దైవ వ్యతిరేకమైన ఆలోచన ఏదైనా కావచ్చు. అది వారికి అడ్డుపడి వారి అంతరంగంలోనికి దేవుని యొక్క మాటని ఆహ్వానించడానికి అవకాశం లేకుండా చేస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఎవరి హృదయాలలో ఈ అడ్డుబండలు ఉన్నాయో ఒక మారు ఆలోచన చేసుకోండి. క్రైస్తవ విశ్వాసులారా, బైబిల్ మిషను విశ్వాసులారా, దేవుని యొక్క ఉద్దేశములన్నీ ఎరిగిన వారలారా, బైబిల్లోని వాక్యాన్ని నిరంతరము ధ్యానించే వారలారా, ఇంకా చెప్పాలి అని అంటే దేవుడంటే, ఆయన సద్గుణములంటే ఏంటో తెలిసిన వారలారా, దైవ ప్రేమను ఎరిగిన వారలారా, అనుభవిస్తున్న వారలారా, ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఇది దేవునికి అనుకూలమా కాదా అని ఆలోచించి అడుగు వేయగలుగుతున్నారా? లేక మీ ఆలోచనకి అనుగుణముగా నడిచిపోతున్నారా? ఒకవేళ దేవుని అధికారాన్ని, ఇక్కడ దైవాధికారాన్ని రాజు ధిక్కరించాడు కదా, గనుక రాజు రాజ్యము అన్నీ కూడా పాడైపోయినాయి. దైవాధికారాన్ని నీవెప్పుడు ధిక్కరిస్తున్నావో, దేవుడు తన అధికారాన్ని బట్టి లేక తనకున్న ఆ యొక్క ప్రత్యేకమైన అధికారాన్ని బట్టి నీ దగ్గరకు సువార్థికులను, సాక్షులను పంపించి దేవుని వాక్యాన్ని, సాక్ష్యాన్ని అందజేస్తున్నారు. అలాగే దేవుడు తన అధికారాన్ని బట్టి ఆయన మరలా తిరిగి వస్తున్నారనే రాకడ వాక్యాన్ని కూడా తెలియజేస్తున్నారు, రాకడ వార్తను కూడా తెలియజేస్తున్నారు. కానీ నీవు దానిని నీ అంతరంగములోనికి స్వీకరించి నీవెంతవరకు దానికి అనుకూలంగా నడుచుకుంటున్నావు? ఈ కడవరి దినాలలో ఆ ఐగుప్తు దేశానికి అవి కడవరి దినాలు. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు ఆ దేశం నుంచి వెళ్ళిపోవడానికి అవి కడవరి దినాలు. ఆ ఘోరమైన తెగుళ్ళు రావడాన్ని బట్టి ఆ దేశం పాడైపోవడానికి అవి చివరి దినాలు. ఫరో అతని సైన్యమంతా నాశనమైపోవడానికి అవి చివరి దినాలు. అలాగే ఈ లోకం ముగింపులోనికి రావడానికి ఇవి చివరి దినాలు. సుమా, నీవు దైవాధికారానికి లోబడుతున్నావా? దేవుడు అనేకమైన రీతుల్లో మొట్టమొదటిగా నీ మనస్సాక్షి ద్వారా ఆయన తన విషయాలను నీకు తెలియజేస్తున్నారు. రెండవదిగా ఆయన తన వాక్యము ద్వారా తన ఆలోచనలు నీకు తెలియజేస్తున్నారు. మూడవదిగా బోధకుల ద్వారా, సద్బోధకుల ద్వారా తన విషయాలను మనకు తెలియజేస్తున్నారు. సృష్టి ద్వారా, శ్రమల ద్వారా,
ఆయా సంఘటనల ద్వారా, అద్భుతాల ద్వారా అనేకమైన రీతుల్లో దేవుడు తన యొక్క అంతరంగంలో ఉన్న విషయాలని మనకు తెలియజేస్తున్నారు. కానీ దీన్ని ఆలకించగానే మనం లోబడుతున్నామా, ధిక్కరిస్తున్నామా? యెహోవా ఎవడు అని దేవుణ్ణి తృణీకరించారు. మీరు సోమరులు అని దేవుడు పంపించిన ఆ ఇద్దరి దైవజనుల్ని తృణీకరించారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడిని కూడా తృణీకరించాడు. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మనము కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన సమాజంలో ఉన్నవారు కానీ, సంఘములో ఉన్నవారు కానీ ఇలా మారుతున్నారేమో ఆలోచించండి. ఇలా మారుతున్నారేమో ఆలోచించండి. అటుపిమ్మట అంతేకాకుండా దేవుడు ఏ ప్రజల గురించి అయితే నా జ్యేష్ఠ కుమారులు అని పిలిచారో ఆ దేవుడు కోరుకున్న ప్రజల్ని అధికమైన బాధలోనికి నెట్టేశాడు. అంటే వారిని తృణీకరిస్తున్నాడు. ఏమంటున్నారయ్యా అనంటే, మీరు సోమరులు, ఈ ప్రజలు ఇప్పుడు ఎక్కువైపోయారు సంఖ్యలో. అది ఆయన బాధ. చూసారా, అసూయపరులైన వారు ఎలా ఉంటారో ఇశ్రాయేలీయులైన వారు సంఖ్యలో ఎక్కువైపోయారని. ఈ అసూయపరులైన వారు ఇంట్లో ఉండొచ్చు, ఇంటి వెలుపల ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, సంఘములో ఉండొచ్చు, యాజకుల్లో ఉండొచ్చు, బోధకుల్లో ఉండొచ్చు, నాయకుల్లో కూడా ఉండొచ్చు. ఎవరైనా ఒకరు వారికంటే ఘనమైన స్థితిలోనికి, ఎక్కువైన స్థితిలోనికి, వారికంటే కూడా కాదండి, ఎవరైనా ఎదుగుతున్నారు అనంటే వారు తట్టుకోలేరు, సహించలేరు. అటువంటి కుళ్ళు, కుతంత్రము, అటువంటి అసూయ ఫరో రాజుకున్నది. ఎవరైనా అలా ఉంటే వారు కూడా ఫరోలాగా ఉన్నట్లే. వారు ఎవరైనా కానివ్వండి, అది అతనికి మేలు చేయలేదు కదా. ఈ ప్రజలు ఎక్కువైపోతున్నారు. దేవుడు చేస్తున్న దానికి ఎవడాపగలడు? ప్రియమైన క్రైస్తవ బోధకుడా, క్రైస్తవ సేవకుడా, నీ సంఘం పెరగట్లేదని, వేరొకరి సంఘం పెరుగుతున్నదని, వేరొకరికి మంచి పేరు వస్తున్నదని, వేరొకరు మరి అనేకులకు ఉపయోగకరముగా, సాధనముగా ఉంటున్నారని మరి ఒకవేళ నీవు అసూయపడి వారిని నువ్వు తృణీకరిస్తున్నావేమో, ఏ నేరము లేకపోయినా నేరం మోపుతున్నావేమో, ఏ దోషము లేకపోయినా వారి మీద దోషాన్ని నీవే వేస్తున్నావేమో, బురద జల్లుతున్నావేమో. నీ కళ్ళతో చూడని వాటిని ఎవరో నీకు చెప్పగా విని నీవు దానిని నిజమని అనేకులకు ప్రచారం చేస్తున్నావేమో, ఇతరుల గురించి చెడుగు. ఆలోచించండి. కాబట్టి మానవ జీవితాలలో, మరి ముఖ్యంగా భక్తుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో అసూయ అనేది ఉండకూడదు. ఈ అసూయను బట్టి ఈ ప్రజలు ఎక్కువైపోయారు. మీ మాటలు వినివారు మీలాగా వారు కూడా సోమరులుగా మారిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఒక మాట చెప్తానండి ఎప్పుడు కూడా. అదేమిటంటే, వర్షిప్ గాడ్, వి వాంట్ టు వర్షిప్ గాడ్ అని మరి మోషే అహరోనులు చెప్తున్నారు. ఈ రాజు ఏమంటున్నాడంటే, వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మల్ని పంపించవయ్యా అని మోషే అహరోనులు చెప్పారు. దేవుడు మాకు సెలవిచ్చారు, 3 దినములంత ప్రయాణం మేము వెళ్ళాలి, అక్కడ దేవుణ్ణి సేవించి వస్తామని మోషే అహరోనులు చెప్తున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తాము అని. ఈ రాజు ఏమంటున్నాడంటే, నీ పనే నీకు దేవుడు, నీ పనిని నీవు ఆరాధించు. నేటి కాలం కూడా అలాగే మారిపోయింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలన్నా, దేవుని సేవలోకి వెళ్ళాలన్నా, దేవుని సంఘములోకి వెళ్ళాలన్నా, దేవుని పని చేయాలన్నా, దైవారాధనలో పాల్గొనాలన్నా అనేక మంది ఇదిగో నీవు ఈ పని మానేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళడం న్యాయమా? వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నారు. నో గాడ్స్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ గమనించండి, పనే దేవుడు లేదా నేనే దేవుడు అంటాడు ఫరో. వర్షిప్ ది కింగ్ అని అంటాడు. కాబట్టి ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏమిటంటే, మీరు సోమరులే కాకుండా మీ తోటి వారందరినీ, ఇశ్రాయేలులందరినీ కూడా సోమరులుగా చేయడానికి సిద్ధపడ్డారు. వీరు సంతానము అభివృద్ధిలోకి వచ్చేస్తుంది, వీరు సోమరులుగా మార్చడానికి మీరు సిద్ధపడ్డారు అని వారిని
ఆయన పంపించి వేయడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు సెలవిచ్చినా కూడా ఇటువంటి ధిక్కారం వస్తుందా ప్రజల దగ్గర నుంచి అని అంటే, దేవదాసయ్య గారు ఒక వచనం రాశారండి. మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాని కించింతైనను మంచిని గురించి వంచనదారి అటంచు తలంపక మంచి చెడ్డలను గుర్తింపగల మనస్సాక్షిని ఇమ్మని దేవుని ఎంచి ప్రార్థన చేయుచు స్తుతితో అని రాసినట్లుగా, దేవుడు ఒకవేళ సెలవిచ్చినా కూడా మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఫరో యొక్క హృదయము కఠినమవుతుందని దేవునికి తెలుసు గనక దేవుని కార్యాలు ఫరోకి ఎన్ని తెలియజేస్తున్నా కూడా ఇంకా 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 కఠినమైపోయింది కనుక అలా కఠినపరచబడడానికి దేవుడు ఫరో యొక్క హృదయాన్ని అప్పగించారు. కాబట్టి ఇలా చేయడం వలన ఏమవుతుంది అనంటే, మొట్టమొదటిలో మోషే అహరోనులకి కొంతవరకు నిరాశ కలిగింది. దేవుడు ముందే చెప్పారు కదా, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అలా కఠినమవ్వడాన్ని బట్టి నేను మీ ఇశ్రాయేలీల మధ్య ఐగుప్తీల మధ్య 10 సూచక్రియలు చేస్తాను, 10 తెగుళ్లతో వారిని బాధిస్తాను, ఆ తర్వాత వారు బలమైన చేతితో నేను పంపించేస్తారని ముందే చెప్పారు కదా. కనుక దీనిని బట్టి మోషే కానీ అహరోను కానీ మరి చలించకుండా ఉండాలి. అలాగే ఒకవేళ దేవుడు నీకు సెలవిచ్చి ఎక్కడికైనా పంపించేటప్పుడు ఖచ్చితంగా మరి ఆయన ముందే నీకు చెప్పి పంపిస్తారు. అలాగే హెచ్కేలు కూడా చెప్పారు కదా, వారు వినినను వినకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని. ఒక సందర్భంలో దేవుడు నన్ను ఒక దేశానికి వెళ్ళమని చెప్తూ అక్కడ నాకు ఒక దర్శనం చూపించారు. నేను దేవుడు బయలుపరుచుకున్న బైబిల్ మిషన్ యొక్క అనుభవం ఏంటో చెప్తుంటే ఆ దర్శనంలో అక్కడున్న యాజకులు కానీ ఎవ్వరు వింటలేదు, సంఘ పెద్దలు కానీ. అయ్యా, ఈ బైబిల్ మిషన్ యొక్క అనుభవము సంఘాలలోనికి, క్రైస్తవ సంఘాల్లోకి రాకపోతే వారు బ్రతికున్నా చనిపోయిన వారితో సమానమయ్యా అని అంటుంటే, దావీదు భక్తుడు అంటాడు కదండి కీర్తనల్లో, మరి నీవు నాతో కనబడి నాకు మాట్లాడకపోతే నేను చచ్చిపోయిన వారితో సమానం అంటున్నట్లుగా నేను అలా చెప్తూ ఉంటే ఆ దర్శనంలో ఎవ్వరు కూడా నా మాటను లెక్క చేయట్లేదు. అప్పుడు ఆ దర్శనము అయిపోయిన తర్వాత నేను కూర్చొని దేవుని వాక్యాన్ని అలా తిప్పి చదువుతుండేసరికి ఆ రోజు నా క్రమంలో వచ్చినది ఏంటంటే, వారు వినినను వినకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అనే మాట వచ్చింది. వెంటనే నేను బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా అక్కడ అటువంటి పరిస్థితులే ఉండవచ్చు, కానీ దేవుని యొక్క నియమం ఏమిటంటే ఖచ్చితంగా ఆయన చెప్పారు గనక వెళ్ళాలి. మనం వెళ్ళడాన్ని బట్టి దేవుని పనులు అక్కడ జరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతున్నాయి అని అంటే, మొట్టమొదటిగా ఫరో హృదయం కఠినమవుతుంది. రెండవదిగా మరి మోషే అహరోనులైన వారు అద్భుతాలు లేక సూచక్రియలు చేస్తున్నారు. మూడవదిగా ఐగుప్తీయులైన వారు బాధింపబడుతున్నారు. నాలుగవదిగా దేవుని మహిమ ప్రపంచమంతా ప్రచురమవుతుంది. కనుక ఇవన్నీ జరగాలి కాబట్టి దేవుడు మోషే అహరోనులను వెళ్ళమని చెప్పడానికి కారణం. అయితే మోషే అహరోనులు వెళ్ళగానే చూడండి, నల్ల మట్టిలో నీరు పోస్తే అది ఇంకా మెత్తగా మారిపోద్ది. ఎర్రమట్టిలో నీళ్ళు పోస్తే అది ఇంకా గట్టిగా బిగుసుకుపోద్ది. విశ్వాసి యొక్క హృదయమేమో నల్లమట్టిలాగుంటే, మరి అవిశ్వాసుల యొక్క అవిధేయుల యొక్క హృదయమేమో అలాగున ఎర్రమట్టిలాగుంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక ప్రక్క మోషే అహరోనులు దినదినము కరిగిపోతున్నారు. ఇశ్రాయేలీలు ఇంకా ఇంకా కన్నీరు కారుస్తున్నారు. ఫరో ఐగుప్తీయులు ఇంకా ఇంకా కఠినమైపోతున్నారు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వార్తను కూడా తెలుసుకున్న వారలారా, దినదినము నీవు ఇంకా కఠినమవుతున్నావా? దినదినము నీవు ఇంకా విరిగి నలిగిన మనసులోనికి వెళుతున్నావా? మరి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో చెప్తున్నారు కనుక, పవిత్రుడు ఇంకనూ పవిత్రుడుగానే ఉండనేమో, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, విధేయుడు ఇంకనూ విధేయుడుగానే ఉండనేమో, అవిధేయుడు ఇంకనూ అవిధేయుడుగానే ఉండనేమో. అది అక్కడ లేదు కానీ నేను చెప్తున్నానండి.
కనుక దేవుని వాక్యానికి ఇది కలపాలనే ఉద్దేశం కాదు, కానీ పాపం అంటే ఏంటి, అవిధేయతే కదా. కాబట్టి దానిని బట్టి నేను చెప్తున్న మాట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, పరిపూర్ణముగా దేవుని అధికారానికి లోబడాలి. ఆయన ఏం చేసినా లోబడాలి. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో మరి ఉన్న వారిని మరి ఉన్నట్లుండి వదిలిపెట్టేయండి అయ్యా అనంటే కూడా ఏ రాజుకైనా బాధే కదా, ఏ రాజుకైనా బాధే కదా. అయినా ఎందుకు బాధపడాలి అని అంటాను నేను. ఆ ప్రజలంటే ఆయనకి ఇష్టం లేకే కదా వాళ్ళ మీద వెట్టి చాకిరి మోపింది. ఐగుప్తీలందరినీ కూడానేమో క్షేమకరమైన స్థితిలో ఉంచారు. ఇశ్రాయేలీలందరినీ కూడానేమో వారు పరాయి ప్రజలని చెప్పి, వారికి ఎవ్వరూ నాయకుడు లేడని, వారి పక్షంగా మాట్లాడేవాడు లేడని చెప్పి మరి వారిని వెట్టి చాకిరిలోకి నెట్టేశాడు. కనుక పరాయి ప్రజలు అని తెలిసినప్పుడు పరాయి వారిని బయటికి పంపించేయాలి. నువ్వెందుకు పెట్టుకున్నావు, నువ్వెందుకు ఉంచి నలగొడుతున్నావు? ఏమిటి అని అంటే, వారి వలన అతనికి లాభం చేకూరుతుంది, వారి వలన అతని పనులు పూర్తవుతున్నాయి, వారి వలన పట్టణాలు కట్టించుకుంటున్నాడు, వారి యొక్క శక్తిని దోచుకుంటున్నాడు, వారి సొమ్ముని దోచుకుంటున్నాడు, ఎదురు మాట్లాడడానికి లేకుండా చేస్తున్నాడు. అపవాది కూడా వాడి చేతిలో చిక్కితే మనల్ని కూడా ఇలాగే చేస్తాడు. ఒకవేళ మనం మారాలనే ఆశ ఉన్నా, కొద్దిగైనా ఏ మూలైనా కొద్దిగైనా ఆలోచన ఉన్నా మారకుండా ఏదో ఒక భయంకరమైన ఆలోచన మనసులో పెట్టి దేవుని సన్నిధికి రాకుండా చేసి ఇంకా మరి దానిని విడిచిపెట్టాలి. దేనిని విడిచిపెట్టాలో మనం ఎరిగిన వారమైనప్పటికి కూడా విడిచిపెట్టకుండా చేస్తాడు. ఎటు ఆలోచించుకోనియకుండా అటు ఇటు మరి కొట్టుకొలాడేటట్లుగా చేయడమే అపవాది చేసే పని. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నాను వారలారా, మరి మన ఆలోచన, మనం ఏం చేస్తున్నామో మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. పరిపూర్ణముగా విధేయులమయ్యామా? దేవదాసయ్య గారు ఒక చక్కని మాట చెప్పారు. ఏమిటంటే, ఐగుప్తీల మధ్య 10 సూచక్రియలు దేవుడు చేయాల్సిన అవసరం లేదు. దేవుని జనులయ్యున్న ఇశ్రాయేలీల్ని 430 సంవత్సరాలు పోషించడాన్ని బట్టి, నా ప్రజలను మీరు పోషించినందుకు నేను మీ ఎడల నా కృప చూపిస్తున్నాను అని చెప్పి, అలాగున ఆయన కరుణ, ఆయన కృప చూపించి వారి మధ్య అద్భుతాలు చేసి వారిని మార్చడానికి ప్రయత్నం చేశారు. లేదనుకుంటే దేవునికి ఒక లెక్క కాదు కదా. ఒక దినములో, ఒక క్షణములో ఐగుప్తీలందరినీ కూడా ఆయన లేకుండా పడిపోయేటట్లుగా చేసి ఇశ్రాయేలుని బయటకు తీసుకెళ్ళిపోగలరు. ఆ 10 అద్భుతాలు ఎందుకనంటే, దైవ ప్రజలై ఉన్న ఒకప్పుడు పూర్వకాలంలో ఉండే ఫరో రాజులు యోసేపు గారి యొక్క జ్ఞానాన్ని, దేవతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగిన వాడిని మెచ్చుకొని యోసేపు గారిని, యోసేపు ఆరాధించిన దేవుణ్ణి, ఆ దైవజ్ఞానాన్ని వారు అంగీకరించారు, లోబడ్డారు, ఒక విధంగా గౌరవించారు. గనక ఆ మంచి పనిని బట్టి అందుకే దేవుడు 4 తరముల వరకు కోపగిస్తారట, 1000 తరముల వరకు ఆయన జాలి చూపిస్తారంట. ఆ కాలంలో జరిగిన మంచి పనిని బట్టి, తన ప్రజలైన వారికి చేసిన మంచి పనిని బట్టి ఈ రోజున ఆయన ఐగుప్తీయులు కానీ ఫరో రాజు కానీ మారడానికి ఆయన అవకాశం కలిగిస్తున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా మన పితరులో, మన పూర్వీకులో, మన పెద్దలో, దైవ సేవకులో, యాజకులో, విజ్ఞాపనకర్తలో ఎవరో చేసిన ప్రార్థనలను బట్టి మనం ఇంకా మారాలనే ఆశతో పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మూలుగుతూ కనిపెడుతున్నారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు, అనేకమైన రీతుల్లో ఆయన మనకు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. మనం పరిపూర్ణంగా ఆయనకు లోబడాలని. కానీ ఎంతవరకు లోబడుతున్నాము? కనుక ఈ పరిస్థితిని ఇలాగ మోషే ఆహారంలో వచ్చి మాట్లాడడము, ఇశ్రాయేలీలు ఒకవేళ ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోతారనే ఈ ఆలోచనని కలిగిన వాడై ఆ ఫరో రాజు ఒక శాసనం చేశాడు. ఏమిటనంటే, ఇశ్రాయేలీలకి అంతవరకు ఇశ్రాయేల్ అయిన వారు ఇటుకలు తయారు చేసి పట్టణాలను కట్టేవారు.
ఆ ఇటుకలు తయారు చేయడానికి వారికి గడ్డిని ప్రభుత్వమే ఇచ్చేది. ఇప్పుడు వెంటనే వారి మీద భారమధికం చేయడానికి ఇక గడ్డిని ఇవ్వవద్దు అని చెప్పి కార్యనియామకులకి, ఇశ్రాయేలు మీద ఏర్పాటు చేయబడిన పెద్దలైన వారికి, ఆఫీసర్స్ అయిన వారికి మరి వెంటనే ఒక శాసనం జారీ చేశాడు. ఈ శాసనం ఏం చేసిందయ్యా అంటే, అందుకే నేను చెప్పిన రెండో మాట ఏంటంటే, రాజు శాసనము ప్రజల సంచారము. ఈ రాజుగారి శాసనం ఏం చేసిందయ్యా అంటే, దేవజనులై ఉన్న ఇశ్రాయేలీలని దేశమంతటా సంచరించేటట్లు చేసిందండి. నేనంటున్నాను, ఇదే వీరు చేసిన పొరపాటు. నేటి కాలంలో మరి మన భూలోకములో కూడా రాజులు చేసే శాసనాలను బట్టి ఆ శాసనాలకు అనుగుణముగా మనం నడుచుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ రాజు శాసనము కంటే దైవాధికారము గొప్పది కదా, దేవుడు గొప్పవాడు కదా. ఎస్తేరు కాలములో అహష్వేరోషు రాజు చేసిన ఒక శాసనాన్ని మరలా తిరిగి రాయించడానికి, తాకీదులు తిరిగి రాయించడానికి, మరి హామాను పేరు మీద తిరిగి రాయించడానికి ఆ ఎస్తేరు, ఆమెతో పాటు ఉన్న చెలికత్తలు, యూదులందరూ చేసిన ప్రార్థనే ఒక సాధనమైంది కదా. కాబట్టి మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ఏమిటయ్యా ఈ రాజశాసనము, మాకు ఇంకా వెట్టి చాకిరి కలిగించే రాజశాసనం ఏంటయ్యా, నువ్వు మా యొక్క నిట్టూర్పులు చూసావని, మా ప్రార్థనలు విన్నావని, మా యొక్క మొర్ర నీవు విన్నావని, మా మూలుగులు నీవు కనిపెట్టావని మేము అనుకున్నాము కదా, మాకేంటయ్యా ఇంకా ఈ అధికమైన భారమని దేవుని సన్నిధిలోనికి వెళ్ళవలసిన వారు దేవుని సన్నిధిని విడిచి మరి దేశములో సంచారం చేశారు. దేశములో సంచారం ముఖ్యమా, దేవుని సన్నిధి ముఖ్యమా? దేని కొరకైనా ఒక ఆర్థికపరమైన విషయాలైనా, లోకపరమైన విషయాలైనా, వైద్య సంబంధమైన విషయాలైనా, ఆరోగ్య సంబంధమైన విషయాలైనా, లేక సమాజ సంబంధమైన విషయాలైనా, దేని గురించి అయినా సరే, కుటుంబ సంబంధమైన విషయాలైనా, ఉద్యోగాల కొరకైనా, లేక వ్యాపారాల కొరకైనా, లేక అధికారాల కొరకైనా, నీవు దేశ సంచారము చేసే బదులు దేవుని సన్నిధిలోకి వస్తే, దేశ సంచారములో సమకూడనిది దేవుని సన్నిధిలో నీకు సమృద్ధిగా దొరుకుతుంది. ఇంకో చిన్న దృష్టాంతం అండి. మేము పట్టణంలోకి వెళ్ళి వీళ్ళందరికీ రొట్టెలు కొనుక్కురావడానికి మా దగ్గర ఇన్ని 100 దేనారాలు ఉండాలయ్యాలా అని చెప్పి దేశ సంచారం చేయడానికి సిద్ధపడ్డారు శిష్యులైన వారంటే, ఎక్కడికో వెళ్ళి రొట్టెలు కొనుక్కొస్తామని చెప్తున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు నా సమక్షంలో ఉన్నారు కనుక ఎవరి దగ్గరైనా ఆహారం ఏమైనా ఉన్నదేమో కనుక్కోండి అన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించి 5,000 మంది పురుషులకు, ఎంతోమంది స్త్రీలకి, చిన్న పిల్లలకి పంచిపెట్టగా 12 గంపలు మిగిలినాయి అని మనము క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. కాబట్టి దేశ సంచారము కంటే దేవుని సన్నిధి మిక్కిలి అవసరం. రాత్రంతా 7 శిష్యులు యోహాను సువార్తలో మరి 21వ అధ్యాయంలో 7 శిష్యులు రాత్రంతా కూడా సముద్ర సంచారం చేశారు. సముద్ర సంచారం చేయకుండా సన్నిధిలో కూర్చుంటే, స్వామి సన్నిధిలో కూర్చుంటే చక్కగా వారికి తెల్లవారేసరికి కావాల్సిన ఆహారం రెడీగా ఉంది కదా. 9వ వచనంలో 21:9 చూస్తే, వారు ఒడ్డుకు చేరేసరికి, వారు దరికి చేరేసరికి అక్కడ రెడీగా భోజనం, మరి నిప్పుల మీద ఉంచబడిన చేపలు, రొట్టె ఉన్నదని అక్కడ వాక్యంలో ఉంది కదా. వారు దైవ సన్నిధిలో కూర్చొని ఉంటే, మరి వారు సముద్ర సంచారం చేయకుండా స్వామి సన్నిధిలో ఉండుంటే ఆ ప్రత్యేకమైన ఆ భోజనం ఏంటో, ఆ సదుపాయం ఏంటో వారి కంటికి కనబడేది. వారు స్వామి సన్నిధిలో ఉండకుండా సముద్ర సంచారం చేశారు గనక ఆ ఏర్పాటుని లేక సదుపాయాన్ని వారు గుర్తించలేకపోయారు. వీరు కూడా, ఇశ్రాయేలీలు కూడా మరి వారి యొక్క నిట్టూర్పు, అప్పుడు దాకా వారు నిట్టూర్పులు విడిచారు, ప్రార్థన చేశారు, నిట్టూర్పులు విడిచారు, మొర్రబెట్టారు, మూలిగారు. ఇన్ని చేసిన వాళ్ళు ఇంతలోనే మర్చిపోయారా విద్యని, ఆ మొర్రపెట్టే విద్యని, ఆ మూలిగే విద్యని మర్చిపోయారా అని అంటే మూలుగుతున్నారండి. ఎవరి మీద మూలుగుతున్నారయ్యా అని అంటే మోషే అహరోనుల మీద మూలుగుతున్నారు. మోషే అహరోనుల మీద సణుగుతున్నారు, వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిలో నీకు మూలుగు రాకపోతే
నీకు దేవుని సన్నిధికి వెలుపల నీకు వచ్చేది ఏమిటయ్యానంటే సణుగే. మూలుగు అనేది నీ జీవితంలో లేకపోతే సణుగు అనేది నీ జీవితంలోకి వస్తుంది. మూలుగు అనేది నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో సణుగు అనేది నీ బ్రతుకుల నుంచి ఎగిరిపోతుంది. దేవదాసే గారు అన్నారట, సణుగు మణుగు బరువని. సణుగు మణుగు బరువని సాధారణంగా కొంతమంది పురుషులకి, ఎక్కువ మంది స్త్రీలకి మరి బయటకు వినబడకుండా సనగడము గొనగడము అనేది భయంకరమైన అలవాటు. ఈ సణుగుడు ఎందుకు వస్తుందయ్యా అనంటే వారి జీవితాల్లో మూలుగుడు లేకపోవడం వలన. ఒకవేళ దేవుని సన్నిధిలో శిశు ప్రసూతి ద్వారా స్త్రీ రక్షింపబడున్నట్లుగా దేవుని సన్నిధిలో లేక ఇందును బట్టి ఇతరమైన ప్రయాసాలను బట్టి మూలిగినప్పుడు సణుగనేది ఎగిరిపోతుంది. కనుక మూలిగే విద్యను ఎక్కడ పెట్టారు వీళ్ళు? సణిగే విద్యను సంపాదించుకున్నారు. చూసారా, ఆ ఇశ్రాయేలీలు అనే వారిలో ఎలాగున ఆ పాపపు జీర కనబడుతుందో ఆ పాపపు జీర కనబడుతుంది. కాబట్టి మరి ఆ మూలుగడం కోసం ప్రభు సన్నిధికి వెళ్ళాల్సిన వీరు మూలిగేటందుకు ప్రభు సన్నిధికి వెళ్ళే బదులు మరి ఏం చేస్తారండి? ఒకవేళ వీళ్ళందరూ కలిసి ప్రభు సన్నిధికి వెళితే పని ఎవరు చేస్తారు అని మీకు డౌట్ రావచ్చేమో. చాలామంది లోకంలో దేవుని సన్నిధికి వెళ్లకుండా చెడగొట్టే వాళ్ళు చేసే పనులు ఏమిటంటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే పని ఎవరు చేస్తారు? దేవదాసే గారు వీరికి పీకులాటల పెద్దాయన్లు అని పేరు పెట్టారు. దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆపు చేసేవాళ్ళట పీకులాటల పెద్దాయన్లు. ఈ పీకులాటల పెద్దాయన్లు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఏదో ఒక అడ్డు పెడతారు. పని ఎవరు చేస్తారు? ఫరో కూడా అదే అంటున్నాడు కదా, పని ఎవరు చేస్తారు? ఒక్కోసారి సాతాను కూడా నీ మనసుకు చెప్తుంది, నువ్వు వెళ్ళిపోతే పని ఎవరు చేస్తారు? నువ్వు సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటే. ఆలోచించండి ప్రియమైన విశ్వాసులరా, ఇవన్నీ ప్రభువు మనకు ముందుగా తెలియజేస్తున్నారు. కనుక మనము దేశ సంచారం మానేద్దాం, దేవుని సన్నిధిలో కూర్చుందాం. కష్టమైన, నిష్ఠూరమైన, బాధైన, శ్రమైన, భారమైన, అంటే శరీరములో బలహీనతలున్న, అనారోగ్యములున్న దేవుని సన్నిధిని విడిచిపెట్టకపోతే రాజుగారి శాసనాన్ని తిరగరాయించే శక్తి దేవుని సన్నిధిలో మూలిగే వారికి ఉన్నది అని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక రాజు శాసనము ప్రజల సంచారము. రాజు శాసనము, రాజుగారి శాసనము ఇశ్రాయేలు ప్రజలు దేవుడి సన్నిధిని విడిచిపెట్టి సంచారం చేసేటట్లు చేసిందండి. ఎంత విచారకరం. కాబట్టి ఈరోజు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంచారం చేసి వారు రాజుగారి సన్నిధికి వచ్చారు. రాజుగారి సన్నిధిలో వేడుకుంటున్నారు, అయ్యో అయ్యా, ఇదిగో నాయన, ఈ ప్రజలైన మా మీద మీరు నియమించిన ఆఫీసర్లైన వారు, నియామకులైన వారు, మమ్మల్ని కార్యనియామకులైన వారు ఇలాగున మమ్మల్ని బాధ పెడుతున్నారు. గడ్డినివ్వట్లేదు, గడ్డిని మీరే కూర్చుకోమంటున్నారు. మేము దేశ సంచారం చేస్తున్నాం, మరి గడ్డికి బదులుగా కొయ్యకాలు కూర్చుకుంటున్నామని చెప్పినప్పుడు, ఇదిగో మీరు సోమరులయ్యా, అందుకనే మీరు మీ దేవుణ్ణి సేవించడానికి వెళతామని మీరు చెబుతున్నారు అని మోషే అహరోనులు చెప్పిన మాటల్ని పరోక్షంగా ఇశ్రాయేలు మీద విసిరాడు. చూసారా, దేవుని సువార్తని సద్వినియోగం చేసుకునేవారు, అంటే వారి బాగు కొరకు వినియోగించుకునేవారు కొందరైతే, దేవుని వార్తని ఇతరులైన వారిని బాధ పెట్టడానికి వినియోగించేవారు మరికొందరు. మీ అయ్యగారే చెప్పారు కదా, మీరు తిడతన్నా కొడుతున్నా ఓర్చుకోమని మీ అయ్యగారు చెప్పారు కదా, ఓర్చుకో, నేను తిడతాను కొడతాను అనే భర్తలు ఉండక మానరు, బిడ్డలు ఉండక మానరు. కాబట్టి దేవుని యొక్క వార్తని మరి అలాగున ఇశ్రాయేలీయులని బాధ పెట్టడానికి, ఆ ఇశ్రాయేలైన వారిని మోషే అహరోనుల మీదకి పురికొల్పడానికి, ఇవన్నీ కూడా క్రూకెడ్ ఆలోచనలు అంటారు, దుర్మార్గపు ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు. నేటి కాలంలో మరి కొంతమంది బోధకులు, కొంతమంది నాయకులు, కొంతమంది ప్రజలు ఇలా ఉంటున్నారు. ఆలోచించండి, ఒకరిని ఇంకొకరి మీద పురికొల్పడం ఇది ఏమాత్రం న్యాయమండి. కనుక ఇక్కడ గమనిస్తే మరి ఇశ్రాయేలైన వారు వెళ్ళి, ఇశ్రాయేల్లో పెద్దలైన వారు వెళ్ళి అడిగినప్పుడు, మరి మీరు సోమరులు గనక మీ దేవుణ్ణి సేవించడానికి మీరు వెళ్తానంటున్నారు అని చెప్పి మరి ఆ ఇశ్రాయేలైన వారిని పురికొల్పడం జరిగింది. నిజమే కదండి, దేవుణ్ణి సేవించడానికి రమ్మనే కదా దేవుడు మోషే అహరోనులకు చెప్పింది. మోషే అహరోనులకు ఇశ్రాయేలుకి చెప్పారు కదా, వారు ఓకే అన్నారు కదా. మరలా ఇప్పుడు ఎందుకు మోషే అహరోనుల మీద వారు తిరగబడుతున్నారు?
మోషే అహరోనులను చూచి దేవుడు మిమ్మల్ని శిక్షించాలి, దేవుడు మీ విషయంలో న్యాయం తీర్చాలి, మా కష్టాలు పెంచుతున్నారు, మీరు మా కష్టాలు తీర్చలేదని చెప్పి మోషే అహరోనుల మీద సనుగుతున్నారు. కనుక దేవుణ్ణి సేవించడానికి వెళ్తామని చెప్పామయ్యా, దేవుణ్ణి సేవించడానికి వెళతామని అడిగామయ్యా, దాంట్లో తప్పేముందయ్యా అని అడగాల్సింది రాజుని. దేవుణ్ణి సేవించొద్దా అని అడగాల్సింది పోయి దేవుని పేరెత్తితేనే ఫరో రాజు ఎలా కోపపడ్డాడో ఆ దేవుని పేరు ఎత్తిన మోషే అహరోనుల మీద ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నారు, లేదా సణుగుతున్నారు, గొణుగుతున్నారు. నేటి కాలంలో క్రైస్తవ సంఘములో కూడా అలాగున మరి కొంతమంది దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించిన వారు, సంచారములు చేసేవారు, ఆయా విషయములలో లోకములోను దేశంలోను సంచారములు చేసేవాళ్ళు దేవుని ఉద్దేశాల్ని అర్థం చేసుకోలేక దైవ సన్నిధిలో ఉన్న వారిని ఇలాగున్నే దూషించడం మొదలు పెడతారు. అందుకే పరమగీతం 1వ అధ్యాయంలో సంఘం చెబుతుంది కదా, ముసుగు వేసుకొనిన దాననై జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి అని. మన ఆత్మీయ అంతస్తును అర్థం చేసుకోలేనప్పుడు సన్నిధిలో ఉన్న వారి అంతస్తుని సంచారం చేసుకునేవాళ్ళు, ఏంటి ఎప్పుడు సన్నిధి అని కూర్చుంటావు, ఏంటి నీకు ఇంకేం అవసరం లేదా అని చెప్పి బాధ పెట్టే మాటలు మాట్లాడే వారి యొక్క మాటలను బట్టి దైవ సన్నిధిలో ఉన్న సంఘము ఖచ్చితంగా గాయపడుతుంది. మోషే అహరోనులో కూడా అటువంటి గాయమే కలిగింది. ఏమైంది, తప్పేముంది, దేవుని సన్నిధిలో ఉన్నారు కదా. మరి ఇశ్రాయేలు పెద్దలు చెప్పాల్సింది ఏమనంటే, మరి దేవుణ్ణి సేవించడానికి వెళ్ళడంలో తప్పేముందయ్యా అని అడగాల్సింది పోయి వారు మోషే అహరోనుల మీద తిరగబడి మాట్లాడుతున్నారు. కనుక రాజుగారి శాసనము మరి ప్రజలు దేశ సంచారం చేసేటట్లుగా మార్చింది సుమా. ఈ రోజున ఒకవేళ నీవు దేవునికి లోబడకుండా ఈ లోకమునకు నీవు లోబడితే కడకు నీవు దేశ సంచారం చేసేవాడివిగా మారతావు, దేశ సంచారం చేసేదానిగా మారతావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరమైపోతావు. కనుక దేవునికి లోపడదాం, దైవాధికారానికి తల ఉంచుదాం. దైవాధికారానికి తల ఉంచిన మోషే 3వ భాగం ఏంటంటే వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. వేదనతో, నువ్వు నన్ను వెళ్ళమన్నావు, నువ్వు ఇశ్రాయేలుని విడిపించడం లేదు, మాకు నెమ్మది కలిగించడం లేదు అని చెప్పి మరి మోషే తన వేదన దేవునితో చెప్పుకుంటున్నారు. అందుకే మోషే వేదన దేవుని బోధన. అంటే దేవుడు బోధిస్తున్నారు, వేదన పడొద్దయ్యా, కొద్ది సమయం ఓపిక పట్టు. ఈ ఐగుప్తు రాజు తన మనసును కఠినం చేసుకోవడం వలన నేను గొప్ప అద్భుతాలు చేయగలుగుతున్నాను. మరి ప్రపంచంలో ఎక్కడా జరగని అద్భుతాలు నేను చేస్తున్నాను. అందును బట్టి రాజు ఇంకా కఠినమవుతున్నాడు, నా కార్యాలు ఇంకా జరగడానికే కఠినమవుతున్నాడు. పైగా నేను నీకు వచ్చినంత చనువుగా ఎవరి దగ్గరికి రాలేదు అని 6వ అధ్యాయంలో చెప్తున్నారు బోధన. కనుక మోషే వేదనకి దేవుని బోధన ఆదరణ అయ్యింది. కనుక ఈ రోజున మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన వేదన ఆయనకి చెప్పుకుంటే ఆయన బోధన మన జీవితాలకి ధైర్యం ఇచ్చే ఒక సాధనగా ఉంటుంది. కనుక ఈరోజు ఈ విధంగా దేవుని వాక్యం వింటున్న వారలారా, ఈ కడవరి దినాల్లో మన వేదన మరి ప్రభువైన యేసు త్వరగా రమ్మని చెబుతూ ఎన్నాళ్ళు ఉండమంటావయ్యా, ఈ లోకములో నాకు స్నేహితులు ఎవరంటే శ్రమలేనయ్యా అని మరి వేదన పడుతున్న వారలారా, దేశ సంచారం మానేసి దేవుని సన్నిధిలో కూర్చొని మరి దేవుని అధికారానికి లోబడి మన వేదనంతా ఆయన చెప్పుకుంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిదే అనుచున్నది. దేవుడు తన సభకి చెప్పకుండా ఏమీ చేయడని ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా నీవు తొందరపడవద్దు, ఇదిగో నేను వచ్చేస్తున్నానని చెప్పి మిడోడాయ్ అనే తేదీలో రాకడ తేదీ కూడా చెప్పారు. మిడోడాయ్ అనే మాట అర్థము ఎవరైతే పరము నుండి అందుకుంటారో వారు ఆ రాకడ తేదీని ప్రపంచానికి ప్రచారం చేయకపోయినా వారి సిద్ధపాటు కొరకు వారు వినియోగించుకుంటారు. కనుక అలాగున మరి ఆయన రాకడకు సిద్ధపడి ఆయన బోధనని మనము అంగీకరించి వేదనను బట్టి ఆయన బోధన చేస్తే మరి 6వ అధ్యాయంలో చూడగలిగితే వాగ్దానాలు ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు, చనువుని, ఇదిగో మిగతా వాళ్ళందరికీ నేను సర్వశక్తి కలిగిన దేవుడిని బయలుపరుచుకున్నాను, నీకైతే నేను యెహోవా అని బయలుపరుచుకున్నానయ్యా అని తన యొక్క ప్రేమ ఏంటో తన చనువేంటో తెలియజేస్తున్నారు.
అలాగే పెండ్లి కుమారుడు కూడా మరి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మనం వేదన ఆయనకు వెల్లడి చేసుకుంటే తన బోధన ద్వారా ఆయన మనకు వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచి బలపరిచి మనకి చనువై ఆయన మధ్యాకాశానికి పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు ఆయనలో ఏకం చేసుకుంటారు. అటువంటి భాగ్యము వీక్షించున్న వారందరికీ వినుచున్న వారందరికీ పరిశుద్ధాత్మ తండ్రి దయచేయునుగాక. ఆమేన్. త్రిత్వదేవ వందనములు. నీ వాక్యము అందరి హృదయములో నూరంతలుగా ఫలించినట్లు చేసి మీ ఆత్మ ద్వారా ఫలింపజేసి విత్తబడిన వాక్యం అపవాది కొనిపోకుండా భద్రపరచుము. యేసునామమున సమర్పించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దీవెన కాపుదల ఆశీర్వాదం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరణాత.